5వ అధ్యాయము 19వ వాక్యము ఆరాధన నిమిత్తము చదువుదాం. అందరు కలిసి చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. అందరూ కూడా బైబిల్లో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వాక్యము. పరిశుద్ధ గ్రంథం నుండి అందరు కలిసి ఒకేసారి చదువుతాం. 19వ వచనం, పేజీ నెంబరు 559వ పేజీ, 19వ వచనం. మరియు దేవుడు ఒకరికి ధనాభివృద్ధి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల దేవానికి స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుని ప్రభా, ఎన్నిక లేనటువంటి వాడిని ఈ దినం ప్రభా బెరాకాలో దైవ సేవకులు స్థానిక ప్రజలతో కలిసి నేను కూడా పాట పాడటానికి సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో కొంచెం సమయం శిలువ చాటును మరుగుపరుచుకొని ఆరాధన నిమిత్తం కొన్ని మంచి తలంపులను మా దృష్టికి తీసుకొచ్చి తద్వారా ఆ తలంపులను బట్టి మా జీవితంలో అయా మా స్థితి మేము గమనించి నేను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి చదవబడినటువంటి వాక్య భాగం నుండి ఆ స్థితి ఆశీర్వాదము అది దేవుని వల్ల కలిగినదని అనుకునవలెను. ఈ మాట మనం చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్థితి ఒకనప్పుడు మన స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు మన స్థితి ఎలా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు మన స్థితి ఎలా ఉన్నది, ఒక దినాన్ని మన స్థితి ఏంటి అన్నది ఒకసారి మనం పరీక్షించుకుందాం. చేరొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు మన స్థితి ఏంటి, ప్రభువును ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మరి దేవుని స్తుతించడానికి మన యొక్క ఆయన పాదాల దగ్గరికి వచ్చినాం. ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఒకప్పుడు మన స్థితి లోకాశలతో ఉన్న స్థితి, ఒకప్పుడు మన స్థితి రక్షణ లేని స్థితి, ఒకప్పుడు మన స్థితి మన ఇష్టానుసారంగా జీవించినటువంటి స్థితి అండి. ఒకప్పుడు మన స్థితి అదండి. దేవుడు మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచింది కదా. దేవుడు ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన స్తుతించే స్థితి ఇచ్చిండండి. కనుక ఈ దినాన్ని మనం జ్ఞాపకం, దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవుణ్ణి మన ఆరాధించబద్దులమైనవండి. కనుక మన జ్ఞాపకం, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉందో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారంగా ఉన్నాము. ఒకప్పుడు మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఒకప్పుడు బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు మనము జాగ్రత్త, ఇక్కడ పలికిన జ్ఞాని ప్రసంగి చెబుతున్న మాట ఏమిటంటే, మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుందండి కదా. నీ స్థితి నీకుంటుంది, నా స్థితిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఒకప్పుడు దేవుని ఎరగని స్థితి, లేదా ఒకప్పుడు దేవుని ఎరగని స్థితి. ఒకప్పుడు నేను కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నాను. ఒక 30 సంవత్సరాలు బ్యాక్ మనం కూడా ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఇంకా మరి కుటుంబంలో సమస్యలతో తట్టుకోలేక మందిరానికి వచ్చినటువంటి వారమే కదా. కుటుంబ సమస్యలు తట్టుకోలేక ఇంకా ఈ సమస్యలను దేవుడే పరిష్కారం చేయగలడు, ఆయన పాదాల దగ్గర పోదాం అనుకున్నటువంటి వచ్చినటువంటి వారు. ఇంకా ఎంతో బాధకరమైన స్థితి,
ఎంతో బాధకరమైన స్థితి. ఇప్పుడు మనకి దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చిండండి. ఆయన పాదాల దగ్గర కూర్చునే స్థితి ఇచ్చిండండి. 6 దినములు కష్టపడి పనిచేసుకొని అనగా 7వ దినము ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ ఇంటికి వచ్చిన బంధువైనా, పరదేశి కూడా ఈరోజు ఆయన పాదాల దగ్గరికి రావాలా. ఈరోజు యెహోషువ ఏమంటాడంటే, నేను నా ఇంటి వారము యెహోవాని సేవించదు అంటాడండి. కనుక మనం కూడా ఆయన సేవించే స్థితి దేవుడు ఇచ్చినండి కదా. ఇచ్చిండా ఇవ్వలేదా? ఆయన సేవించే స్థితి ఈరోజు మనకి ఇచ్చిందండి. ఇది ఎంత సంతోషకరమైన స్థితి అండి. ఎవరికి లేని ధన్యత ఆయన పాదాల దగ్గర కూర్చునే ధన్యత. బా, ఈ ఊర్లోకి వస్తుంటే ఎంత చల్లగా ఉందండి. చుట్టూ పొలాలు. జోయలు అనుతాడు, నాన్న చాలా చల్లగా ఉందన్న, బాగుందని అనుకుంటూ వస్తున్నాను. ఎంత చక్కని వాతావరణంలో మనము ఆనందంతో ఆయన స్తుతించే స్థితి ఇచ్చిన నిజంగా. మరి మనకి ఇట్టి స్థితి కలుగజేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. కనుక ఒకప్పుడు మన స్థితి పూర్తిగా మార్చేసింది. మన స్థితి పూర్తిగా మార్చాను. కనుక ఈరోజు ప్రియుడా, సహోదరి సహోదరుడా, మరి ఈరోజు ఈ కోడికి వచ్చినామంటే, ఈ కోడికలో మనం కూర్చున్నామంటే అది దేవుడు ఇచ్చిన గొప్ప స్థితేనండి. ఈ దినం చూడక, ఈ సమయాన్ని చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. ఈ సమయంలో ఎంతోమంది కుటుంబ సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో, కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతూ మరి ఎక్కడెక్కడో హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనకి ఈ స్థితి ఇస్తూ వచ్చినండి. ఇక్కడికి వచ్చి నువ్వు నీ స్థితిని మార్చుకోవచ్చు. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండదో వాక్యం ఉన్న తర్వాత నీ స్థితిని ఎంత సంతోషంగా ఈ మీటింగ్ వచ్చి ఈ కోడికలో నీ హృదయంలో వేదన, నీ బాధ, నీ దిగులు, భయమును నువ్వు మరి ఏ స్థితిలోంచి వచ్చినో ఈ వాక్యం ద్వారా నీ స్థితిని మార్చుకోవచ్చు అండి. భక్తులు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో నాకు నెమ్మదినిచ్చను. కనుక ఆయన వాక్యం మనం బ్రతికించేది. కనుక ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. వేదనలో వచ్చినవా, బాధల్లో ఉన్నవా, మరి ఈ దినాన దిగులుతో ఉన్నవా, నీవు భయపడతా ఉన్నవా, కనుక ఏ స్థితిలోకి వచ్చినో ఈ దినాన ఈ వాక్యం ఏంటంటే నీ స్థితిని కూడా మార్చుకోవచ్చండి. ఈ స్థితిని కూడా మార్చుకోవచ్చండి. కనుక నువ్వు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. నువ్వు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కనుక నీవు కూడా మరి ఈ స్థుతి చెల్లించగలవు. కనుక నువ్వు దేవుని మయంపరచాలండి. కనుక ఇట్టి స్థితి దేవుడు మనకిచ్చినాడు. కనుక మనందరము దేవుడు మనల్ని కలిగినట్టు ఈ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఇదేనా స్తుతించాలండి. ఒకప్పుడు భారతదేశంలో ఒక దినాన్ని వచ్చింది, అది ప్రపంచంతో భయంకరమైన స్థితి. ఏంటది? కరోనా. భయంకరమైన స్థితి. కనుక మరి ఆ రోజు మరి ఎంత భయంకరమైన స్థితి అంటే నిద్రలో లేపినా కానీ కరోనా, ఏసాయి కంటే ముందు కరోనా అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి కదా. భయంకరమైన పరిస్థితి అండి. కనుక అది భయంకరమైన స్థితి, వేదనకరమైన స్థితి. ఇంకా చెప్పాలంటే అది మనిషిని కలుసుకోలేనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. భయంకరమైన దినాలు. కానీ ఈరోజు నువ్వు సంతోషంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని పాట పాడటానికి గొప్ప స్థితి ఇస్తూ వచ్చినాడు. కనుక మరి ఆ దినాల్లో నేను ఆ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మెదక్ ప్రాంతంలో ఉన్నా. నేను ఎందుకు మాట చెబుతానంటే, మెదక్లో సేవ చేస్తున్నప్పుడు ఆ మనిషి కూడా కనపడితే పలకరించుకోలేని స్థితి. ఆ దినాల్లో ఆ మనిషిని చూసి మనిషి పారిపోయే స్థితి. కొన్ని మీటర్ల దూరంలోనే ఆ వ్యాధి వస్తుందేమో అని చెప్పేసి భయపడినటువంటి స్థితి, ఘోరమైనటువంటి స్థితి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది ఒక్కొక్కరు చూసి పారిపోయే స్థితి అండి. కుటుంబంలో ఎవరుంటారో తెలియదు. అంత భయంకరమైన స్థితి. కనుక కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిన ప్రజలు రెండు గ్రూపులుగా విభజించిందండి.
క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్టు కరోనాకు పూర్వము కరోనా శకం అని చెప్పేసి వచ్చేసిందండి. కనుక మన జ్ఞాపకం ఉంచుకోవాలా, క్రీస్తు శకము అనేది పోయి కరోనా పూర్వము కరోనా శకం అని చెప్పేసి వచ్చింది. ఇంటికి వెళితే ఒక ఇంటికి మేము వెళితే ఆ ఇంటి వాళ్ళు జవాబు చెప్పారయ్యా, ఒకప్పుడు మా తాతయ్య ఉండేదయ్యా, ఒకప్పుడు మా పెదనాన్న ఉండేదయ్యా, మా తండ్రి గారు ఉండేదయ్యా, అప్పుడు మీరు వచ్చినప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరయ్యా. అలాంటి భయంకరమైన స్థితి అండి. అలాంటి స్థితి ఇప్పుడైతే వాళ్ళు లేరయ్యా. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు మరి ఈ దినాన్ని మనల్ని ఆయన స్తుతించే స్థితికి తీసుకొచ్చినండి. మన కుటుంబాలను కాపాడుతూ, మన పిల్లల్ని కాపాడుతూ, మనల్ని అన్ని విధాలుగా సంరక్షిస్తూ ఆయన స్తుతించే స్థితికి తీసుకొచ్చినండి. ఈరోజు స్తుతిస్తున్నామంటే నీ కుటుంబం మరి దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను నువ్వు గుర్తు చేసుకొని ప్రభువును స్తుతించాలండి. కనుక ఆయన చేసిన మేలుని గుర్తు చేసుకోవాలి. 103వ కీర్తన అంటుంది, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఆయన చేసిన ఉపకారాల్లో మరి ఈరోజు మనందరిని కూడా ఈరోజు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతూ వస్తుందండి. భయంకర విపత్తుల నుండి మనం తప్పిస్తూ వస్తుందండి. కనుక ఇక్కడ మనకు జ్ఞాపకం, కరోనా రాకుండా తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజు తప్పించుకొని బతికిన వాళ్ళు ఉన్నారు, కరోనా వచ్చి బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. నాకు కరోనా వచ్చిందండి, నాకు అర్థం కాల. మెదక్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ వెంకట్రాపేట అనే ఊరు నుండి నేను కౌడపల్లి అనే ఊరు బండి మీద వెళ్తూ ఉన్నా. సడన్గా ఎందుకు నాకు ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది. ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ మౌనంగా అట్టనే ఉండి మనసులో ప్రార్థన చేసుకుని, ఏంది ప్రభా నా పరిస్థితి ఏంది, ఈ స్థితిలో ప్రభా నీ సేవ చేస్తున్నా, నువ్వే నన్ను కాపాడాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. ఎట్లా చిన్నగా బండిని తీసుకొని కౌడుపల్లి అనే మండలంలోకి వెళ్ళిపోయా. ఆ డోలో ఫర్ 50 వేసుకొని 2 టీ తాగానండి. 1 గంట అట్ట నిల్చున్నా. వెంటనే నాకు స్వస్థ వచ్చిందండి. నాకు అదే ఆ ఊపిరి ఆగిపోయినట్టు అనిపించేసింది. ఆ పరిస్థితుల్లోనే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ వచ్చిండు. ఈరోజు మీ మధ్య నిలబడ్డానంటే నేను కూడా అలాంటి స్థితి నుంచి మీ మధ్య నిలబడుతూ వచ్చానండి. కనుక కరోనా వచ్చి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు, కరోనా రాకుండా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. చైనాలో వుహాన్ అనే పట్టణంలో కరోనా వచ్చి బ్రతికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక కరోనా వ్యాపించింది చైనా ప్రాంతం నుంచే. కనుక మరి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని యొక్క మన స్థితి మారుస్తూ వచ్చినండి, మన స్థితి మారుస్తూ వచ్చింది. ఇది దేవుని వల్ల అనుకోవాలంటే ఇది దేవుని ఆశీర్వాదం వల్ల మనకి స్థితి వచ్చిందండి. ఇది దేవుని ఘనత. మరి మన గొప్పతనం కాదు, మనుషుల వల్ల కాదు, ఆ స్థితి దేవుని వల్లనే వస్తుందండి. దేవుని వల్లనే వచ్చి మన సంఘంలో మన కుటుంబాల్లో కలిగే కొన్ని స్థితులను మనం జ్ఞాపకం చేసుకుందామండి. కనుక ఎలాంటి స్థితి అంటే దావీదు అంటున్నాడు 115వ కీర్తన 17వ వచనంలో, 117వ కీర్తన 15వ వచనంలో, 115వ కీర్తన 17వ వచనంలో, కనుక మరి ఒకప్పుడు మౌన స్థితిలో, ఆ కరోనా టైంలో మౌన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా మన కుటుంబాలు హీన స్థితిలో హీనంగా ఉన్నాం దేవుని నమ్మకోతలకి. ఒకప్పుడు కష్టస్థితిలో ఉన్న కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినాం. ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉంటూ వచ్చినాం. ఒకప్పుడు అపాయకరమైన స్థితిలోంచి ఈరోజు సంఘంలోనికి వచ్చినాం. అలాంటి స్థితి నుంచి దేవుడు మనలను తప్పించినందుకు దేవుని ఆరాధించాలి. రకరకాల వ్యాధుల నుంచి తప్పిస్తూ వస్తుండు, రకరకాల ప్రమాదాల నుంచి తప్పిస్తూ వస్తుండు, భయంకర విపత్తుల నుండి తప్పిస్తూ వస్తున్నందుకు ఆ దేవుణ్ణి స్తుతించడానికి మనము సంసిద్ధులంగా ఉండాలి. కానీ 144 కీర్తన 15వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. 144 కీర్తన 15వ వచనంలో కూడా కనుక ఈరోజు ఆయన మన దేవుడు కాగలిగిన జనులుగా మనము ధన్యులు కదా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మనం ధన్యులు. ఇటు దేవుడు మనకి ఇచ్చినందుకు, దేవుడు మనకున్నందుకు మనం ధన్యులు అండి. ఈరోజు ప్రభువును స్తుతించడానికి ఎట్టి స్థితి అంటే అట్టి స్థితి అని చెప్పి దేవుని వల్ల ఇది స్థితి మనకు కలిగిందండి. దేవుని స్తుతించే స్థితి. ఒకప్పుడు మేము చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసినటువంటి వాళ్ళం. మా ఇంట్లో మా పేర్లన్నీ కూడా, మా పల్నాడు ప్రాంతం
నగరకల్ అనే గ్రామం, అదంటే మండలం, ఇప్పుడు తాలూకా పల్నాడు జిల్లా అయిపోయింది అది. ఒకప్పుడు మా ఇంట్లో మేము 8 మంది సంతానంలో నేను అందరికన్నా చిన్నవాడిని. 3 చనిపోయారు, 5గురును, 4 అన్నదమ్ములు, ఒక అక్క. నేను అందరికన్నా చిన్నవాడిని. ఒకప్పుడు నేను లక్ష్మయ్యగా నా పేరు ఉన్నట్టు ఇప్పుడు నేను జేసుదాసుగా మార్చబడ్డానండి. ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఒకప్పుడు నా స్థితి ఏంటంటే మరి 8 సంవత్సరాలు అయ్యప్ప స్వామి వేసి, గాయత్రి మాత పూజలు చేసి, విగ్రహారాధన చేసి, యేసుప్రభు దేవుడు కాదు, ఎవరన్నా దైవసేవకులు కనపడితే మరి దూషించిన స్థితి నుంచి నన్ను దేవుడు తప్పించి ఈరోజు ఇట్టి స్థితి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు మరి పలికే స్థితి దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నానండి. కనుక మనకి ఇట్టి స్థితి ఇచ్చినందుకు మనం ఏం చేయాలంటే మనము ధన్యులంగా ఉండాలండి. కనుక మనుషులు 2 రకాలు కదండి. ఒకప్పుడు ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు అన్యులు, ఒకళ్ళు ధన్యులు. మనం కూడా ఒకప్పుడు ఎవరు? అన్యులమే. మా ఇంట్లో మా పేర్లు పెదనాగేశ్వరరావు, ఎర్రనాగేశ్వరరావు, నాగభూషణం, లక్ష్మయ్య. ఇప్పుడు మా పేర్లన్నీ కూడా ధన్యకరమైన పేర్లే వచ్చేసినాయండి, బైబిల్లో పేర్లే వచ్చేసినాయండి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకప్పుడు అన్యులు, ఒకప్పుడు ఎవరో చెప్పామంటే, ఒకప్పుడు అన్యులు, ఇప్పుడు ధన్యులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రభువును స్తుతించడానికి, ఘనపరచడానికి మనం సిద్ధపడాలి. దావీదు కూడా తన జీవితంలో ఒక మాట అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 18:18లో, ఒకప్పుడు దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి వాడు, ఒకప్పుడు దావీదు ఎక్కడో ఎన్నికలైనటువంటి వాడు, ఒకప్పుడు దావీదు ఎక్కడో మరి ఊరికి బయటగా ఉన్నటువంటి ఆ దావీదు అంటాడు, ఆయన ఒక స్థాయిలోకి, ఒక స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన పలుకుతున్నమాట మొదటి సమూయేలు గ్రంథం 18:18లో. అందుకు దావీదు చాలండి. కనుక దావీదు అంటున్నాడు, సౌలుకి నేను అల్లున్నగుటకు నేను ఎంతటో వాడిని అంటున్నాడు. ఈరోజు నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టినటువంటి వాడిని, ఒక అన్ని కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఈరోజు ఆయన పాదాల దగ్గర నిలబడి ధన్యత ఇచ్చినండి. ఎందుకంటే ఈయన అంటాడు, నేను అల్లున్నగుటకు ఎంతటి వాడును. ఆయన అంటున్నట్టు, ఇశ్రాయేలులో నేను గొప్పవాడు ఆగుటకు, నేను ఘనతను పొందటానికి నా స్థితి ఏ పాటిది అంటున్నాను. ఈరోజు ప్రియులారా, మరి ఏ పాటి స్థితి నుంచి మనది? ఇలాంటి మనల్ని రక్షిస్తూ వచ్చిండండి, ఆయన మనల్ని కాపాడుతూ వచ్చిండండి, ఇలాంటి స్థితి వచ్చిండండి. ఇలాంటి మనల్ని దేవుడు దీవిస్తూ వచ్చిండు, మన పిల్లల్ని దీవిస్తూ వచ్చిండు, చదువుల్లో దీవిస్తూ వచ్చిండు, మనకు మంచి గృహాలను ఇస్తూ వచ్చిండు, మంచి సంతోషాన్ని ఇస్తూ వచ్చిండు. ఇంత ఇచ్చిన దేవునికి మనం ఏమిచ్చినా కానీ ఆ రుణం తీర్చుకోలేమండి. ఇలాంటి మనల్ని దేవుడు దీవిస్తూ వచ్చిన ఇలాంటి మనలను ఆయన అంతా సహాయపడుతూ మన బ్రతికిస్తూ ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతించాలన్న అవసరం ఎంతో ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతించాల్సినటువంటి అవసరం ఎంతో ఉందండి. కనుక మరి ఇది దేవుని కలిగే వలన కలిగినటువంటి స్థితి అనండి. ఒక అమ్మ అంటుంది, అమ్మ అదేదే ఇది అంటుందా, అమ్మ ఒడి వలన నాకు ఈ స్థితి వచ్చింది అని అంటుంది. ఇది దేవుని వల్ల వచ్చింది ఈ స్థితి, దేవుని గురించి పాదాల దగ్గర కూర్చొని దేవుని వల్లనే వచ్చిందండి. ప్రభువా, అయ్యా నా స్థితి ఏ పాటిది? ఈరోజు మనము సంఘంలో కలిగి ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, మన బిడ్డలు రక్షణ పొందారంటే, ప్రతి ఒక్కరు మన పిల్లల చదువుల విషయంలోనూ సహాయపడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు, ఎప్పుడైనా దేవుడు మన బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఎక్కడ ఉంచుతారంటే, దేవుని పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ వస్తారండి. ఈరోజు మనం ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన కనుక మన ఈ స్థితులను బట్టి దేవుని ఏం చేయాలా? స్తుతించాలా. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని స్తుతించి నువ్వు వెళ్ళిపోవడం కాదు, కానీ నీ స్థితి వాక్యం వింటున్నప్పుడే మారిపోవాలి. వాక్యాన్ని బట్టి స్తుతించిపోతూ ఉంటారు. ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నామని చెప్పేసి అంటే పోవటం కాదు, కానీ మరి ఈ వాక్యం ఇంకా నీ స్థితి మారకపోతే, ఇంకా నీ పరిస్థితి లోకానుసారంగా ఉంటే ఇప్పుడైనా నీ స్థితిని మార్చుకోండి. కనుక మన విశ్వాసమును బట్టి మనం వింటూ వస్తున్న మన వాక్యాన్ని బట్టి మనం అంటే జాగ్రత్తగా మనము మన జీవితంలో మన స్థితిని బట్టి మనం స్తుతిస్తూ వస్తూ ఉండాలండి. కనుక మనం జ్ఞాపకం చేసుకో, ఒకవేళ అనారోగ్యంతో వచ్చామో, నిన్ను దేవుడి దినాన్ని ఆరోగ్యంతో పంపుతుండండి.
ఒకవేళ నువ్వు బలహీన స్థితిలో వచ్చావేమో బలం పొంది వెళతామండి. ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో నుంచి వచ్చావేమో నెమ్మదితో వెళ్ళిపోతామండి. కనుక నిబ్బరం లేని స్థితిలో వచ్చినామేమో ధైర్యం పొందుకొని నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఈరోజు ఇలాంటి అనుభవం దేవుడు నీకు ఇచ్చింది కనుక దేవుని వాక్యం సంఘంలో కుటుంబంతో దేవుడు చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దామండి. ఇదేనా కూడా కొన్ని మాటలు జ్ఞాపకం. మరి మొదటి దినవృత్తాంతాల్లో ఒక మాట ఉంది, 14:2 వచనంలో. మొదటి దినవృత్తాంతాల గ్రంథము మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యంలో నుంచి మనం ఆరాధన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 14:2 వచనంలో చాలండి. ఎవరు అతను? చదవబడిన వాక్యాలు ఎవరైనా ఏమండి? దావీదేనా? చెప్పాలండి. మరలో ఒకసారి చదవండి ఆ మాట. రెండు చాలండి. ఎవరండి? నా దావీదండి. అతన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చిండు. ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తూ వచ్చిండు. కనుక అందుని బట్టి ఆయన దేవుని స్తుతిస్తూ వచ్చండి. కనుక ఏ స్థితిలో ఉన్నామో బైబిల్లో చాలా స్థితులు ఉన్నాయండి. ఇంకా భయంకరమైన స్థితులు కూడా ఉన్నాయి. నీచకరమైన స్థితి ఉంది, ఘోరమైన స్థితి ఉంది, దుఃఖకరమైన స్థితి ఉంది. అలాంటి స్థితుల నుంచి దావీదుని ఏ స్థితిలోకి వచ్చిందంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినండి. దావీదు గుర్తు చేసుకుంటూ తన జీవితంలో తన అడ్రస్ ఎక్కడో ఉన్నటువంటి దావీదుని ఆ స్థితిలో తీసుకొచ్చిన, ఎక్కడో తెలియదు ఆయన అడ్రస్సు. దావీదుని దేవుడు వెతుక్కుంటూ వచ్చి దావీదుని ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చినందుకు దావీదు స్తుతిస్తూ వచ్చానండి. కనుక దావీదు కోసమే ఎవరు కూడా లేరు. దావీదు మరి ఎవరు కూడా పలకరించేటువంటి వారు లేరు. ఆడరణ్యంలో మేకలు కాసుకున్నటువంటి వాడు. కనుక లెటర్ రాసేటువంటి వాళ్ళు లేరు దావీదుకి. దావీదుని పలకరించేవారు లేదు. ఒకవేళ మరి దావీదుని కలుసుకోవడానికి వెళ్ళేటువంటి వారు కూడా లేదు. అనుకుంటే ఎక్కడి నుంచో తెలియదు. కొండల్లో ఉండేటువంటి వాడు, ఇంకా చెట్టు కింద ఉన్నటువంటి వాడు, కనుక ఎక్కడో లోయలో వెళుతున్నటువంటి వాడు, ఎక్కడో పొలంలో ఉన్నటువంటి వాడు. కనుక అలాంటి దావీదుని ఈ స్థితిలోకి తీసుకొచ్చినండి. దావీదు సౌలుకి అల్లుడయ్యే స్థితికి తీసుకొచ్చినండి. రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టే స్థితికి వచ్చినండి. దావీదు దగ్గరికి తన సైన్యంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయి అడిగినంట, దావీదు గారు మీరు రాజు అయిన తర్వాత ఆ కర్ర ఏందండి అక్కడ పెట్టారండి అని చెప్పేసి అడిగిందంట. దావీదు అన్నాడంట, అయ్యా ఒకప్పుడు నా స్థితి గుర్తుకు వస్తాయా, ఒకప్పుడు నేను గొర్రెల దొడ్లో ఉంచి ఈరోజు ఈ సింహాసనం మీదకి వచ్చానయ్యా. దాన్ని చూసినప్పుడల్లా దేవుని స్తుతించాలనిపించిద్దయ్యా. దాన్ని చూసినప్పుడల్లా నాకు పదే ప్రభు గురించి ఆలోచించాలనిపించిద్దయ్యా. దాన్ని చూసినప్పుడల్లా నేను ప్రార్థించాలనిపించిద్దయ్యా. ఆ యొక్క కర్రను చూసినప్పుడు నా స్థితి గుర్తుకొచ్చిద్ది, కనుక అది అక్కడే ఉండని అని చెప్పేసి దావీదు అన్నాడంటండి. కనుక మనం కూడా మన స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇటు స్థితిలో దేవుడు దావీదు తీసుకొస్తూ వచ్చిండండి. దావీదుని ఉన్నతమైన స్థితిలోనికి ఒక రకంగా చెప్పాలంటే గొల్యాతు ఫిలిస్తీయులు వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ గొల్యాతుని చూడటానికి వచ్చినట్టండి. దావీదు ఆ గొల్యాతుని చూడటానికి వచ్చినంట. వాళ్ళ అన్నయ్యలంట కోపడ్డారంట, అరే పిల్లగాడికి నీకెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పేసి ఆయన్ని పొమ్మని చెప్పేసి ఆయన్ని పక్కకు నెట్టేశారంటండి. నువ్వెందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, నీ దుర్మార్గం ఆలోచనలు నాకు తెలుసు, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమని చెప్పేసి ఆ గొల్యాతు ఇజ్రాయేల్ మీద ఛాలెంజ్ విసురుతున్నప్పుడు వచ్చినప్పుడు పలికిన మాట అండి. కనుక ఆ దినాల్లో ఒక చిన్నోడైనటువంటి దావీదు ఆ గొల్యాతుని జయించి ఒక ఉన్నతమైన స్థితికి రాజుగా చేసుకొచ్చినండి. అంతగా గొప్పగా చేస్తూ వచ్చినండి. కనుక ఈ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకొని మన యొక్క స్థితి ఎలా ఉన్నదండి. గొర్రెల కాపరికి ఉన్నటువంటి వాడు, ఎక్కడో చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి వాడు, ఎక్కడో ఉన్నటువంటి వాడు ఆయన తొందరగా పంపించాలని అన్నలు గోల్ చేసినటువంటి వాడు
దేవుడు ఏం చేసినంటే అక్కడ ఆ స్థితిలోంచి దావీదు దేవుణ్ణి దీవిస్తూ వచ్చినండి. దేవుడు దీవిస్తూ వచ్చినాడు. మామూలుగా వచ్చిండా, అక్కడ రాజు అయిపోయి వచ్చిండు. అక్కడికి పోయి ఆ యుద్ధంలోకి వెళ్ళిపోయి రాజు అయిపోయి తిరిగి వచ్చింది. కాబట్టి ఎలాంటి స్థితిలోంచి వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు మనం కూడా ఘోరమైన స్థితిలో ఉన్నాము. ఈరోజు ప్రభువును స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 103వ కీర్తన 1వ వచనంలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. కనుక ఆయన చేసిన ఉపకారాల్లో మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల, మన పనుల పట్ల, మన ప్రయాణాల పట్ల, మన గంప పిండి పిసుకు తొట్టి దీవించిన విధానాన్ని బట్టి, మన ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనం ఆయన చేసిన ఉపకారాలను దేనిని కూడా మర్చిపోద్దండి. ప్రియులారా, ఈ దినాన ఆయన చేసిన కార్యములను, గొప్ప కార్యాలు ఎలాంటి స్థితిలోకి తెచ్చినంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినండి. ఆయన నమ్మిన బిడ్డలమైన మనం ఏం చేయాలంటే ఈ స్థితిని తీసుకొచ్చినందుకు ఈరోజు దేవుని స్తుతించాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండండి? బెతెస్సు కోనేరు దగ్గర 38 సంవత్సరాలు కదా, 38 సంవత్సరాలు బట్టి ఉండు. 38 సంవత్సరాలు కూడా ఆయన ఆ స్థితిలోని దేవుని స్తుతిస్తూ వచ్చిండండి. ఆ కోనేరులో నీళ్లు కదిలించే సమయాన్ని మరి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ముందే దిగి మరి ఆ నీళ్లు తాకి స్వస్థపడుతూ పోయారు. కానీ ఈయన లేవలేక మరి ఏదైనా సరే ఏదో ఒక దినాన దేవుడు నాకు ఒక గొప్ప స్థితి ఇస్తానని చెప్పేసి ఆ స్థితి కోసం కనిపెట్టుకుంటూ 38 సంవత్సరాల్లో దేవుని స్తుతిస్తూ వచ్చినండి. స్తుతుల్లో శక్తి ఉంటుందండి. స్తుతిస్తూ వచ్చినండి. ఇప్పుడు ఒక మాట, మరి వాక్యము ముఖ్యమంటే స్తుతి ముఖ్యమంటే ఏది చెబుతారండి? స్తుతించడం ముఖ్యమా, వాక్యం ముఖ్యమంటే ఏం చెబుతారండి అమ్మా? ఏంది ఏం చెబుతారు? రెండు ముఖ్యమే. మనకు 2 కళ్ళు ఎంత ముఖ్యమో, 2 కళ్ళు ఏ కన్ను ముఖ్యమంటే నువ్వేం చెబుతావండి? 2 ముఖ్యమే చెబుతాం కదా. ఒక లేదా ఆ స్తుతే ముఖ్యం, వాక్యం అవసరం లేదని చెబుతావా? చెప్పం కదా. 2 ముఖ్యం. కనుక ఈ దినాన్ని మనం ఎప్పుడు కూడా మరి దేవుని స్తుతిస్తూ వాక్యం ధ్యానిస్తూ మనం ఎప్పుడు కూడా ప్రభువులో బలంగా ఉండాలండి. దావీదు జీవితంలో ఆయన మరి బాల్యదినం నుంచి పిల్లని గ్రోవి తీసుకొని ఆయన అరణ్యంలో ఉండి కూడా ఎంతో స్తుతిస్తూ వచ్చిండండి. కనుక ఆ విధానాన్ని బట్టి దావీదుని దేవుడు హెచ్చిస్తూ వచ్చిండండి. దావీదుని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి వచ్చిండండి. ఈ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి కూడా మరి ఆయన ఆ స్థితిని దేవుడు చూసిండు. ఒక దినాన్ని వచ్చిండు, ఆయన తాకిండు, స్వస్థ పొందుకుంటూ వచ్చిండండి. కనుక మనం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నది? ఒకసారి నీ కుటుంబ స్థితి ఎలా ఉన్నది? మరి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్యం, మొట్టమొదటి చదవబడినటువంటి వాక్యం మరొకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు కనుక ఈ రీతిగా మనకి అన్ని ఇచ్చి మనం ఈరోజు ఇట్టి స్థితి ఇచ్చిన దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుని వల్ల కలిగిందని అనుకోవాలా. కనుక మనకి దేవుడి నుంచి మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తున్నాం, ఎన్నో మేళ్ళు పొందుకుంటూ వస్తున్నాం, ఎన్నో ఆయన 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 గొప్ప కార్యాలు చేస్తూ వస్తుండ్రు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలండి. మొదట మన స్థితి కొద్దిగానే ఉంది, కానీ తర్వాత మహాభివృద్ధి చెందుతూ వచ్చింది. కనుక మనం ఇట్టి స్థితిని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడి ఒక కీర్తన పాడుకుందాం.